హైదరాబాద్ లో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆల్ ఇండియా రేడియో కేంద్రానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతూ ఉన్నాయి. ఇవాళ రెండింటికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఒకటి కూకట్పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీకి అయితే, మరొకటి ఆల్ ఇండియా రేడియోకి ప్రస్తుతం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సో ఇదే విషయంపై అప్రమత్తమైనటువంటి పోలీసులు ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం జేఎన్టీయూ యూనివర్సిటీకి ఒక అజ్ఞాత వ్యక్తి మెయిల్ పంపాడు. ప్రధానంగా రిజిస్ట్రార్ కు ఈ మెయిల్ పంపించాడు. అయితే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో బాంబు పెట్టాం, మరి కాసేపట్లో బాంబు పేలుతుందంటూ కూడా అందులో ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం కూడా ఉంది. దీంతో వెంటనే రిజిస్ట్రార్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మరోవైపు కూకట్పల్లిలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి పోలీసులు, ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ చేరుకుని మొత్తం లోపలంతా కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించారు. మరోవైపు విద్యార్థులను కూడా అప్రమత్తం చేసి వారందరినీ కూడా బయటికి పంపించి